ఆప్ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం కేజ్రీవాల్ కు పోటీగా న్యూఢిల్లీ స్థానంలో మాజీ ఎంపీ పర్వేష్ వర్మను బీజేపీ బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానానికి మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పేరు ప్రకటించింది. దీంతో న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి పోరు ఆసక్తికరంగా మారనుంది. మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ 2014 నుంచి 2024 వరకు పశ్చిమ ఢిల్లీ నుంచి లోక్సభ సభ్యుడిగా కొనసాగారు. త్వరలో ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుండగా 29 మందితో బీజేపీ ఇవాళ తొలి జాబితా విడుదల చేసింది. ఢిల్లీ సీఎం ఆతిషీకి పోటీగా కల్కాజీ స్థానం నుంచి మరో మాజీ ఎంపీ రమేష్ బిధూడిని బీజేపీ నిలబెట్టింది. ఇటీవలే ఆప్ను వీడి బీజేపీలో చేరిన మాజీ మంత్రి కైలాష్ గెహ్లోత్ బిజ్వాసన్ నుంచి పోటీ చేయనున్నారు. గతేడాది కమలం పార్టీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ అరవింద్ సింగ్లీ లవ్లీకి గాంధీనగర్ స్థానం కేటాయించారు. ఢిల్లీలో 10 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న ఆప్ 70 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా కొంతమంది పేర్లు ఖరారు చేసింది. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ గడువు ఫిబ్రవరితో ముగియనుంది.